Hi guys, welcome back to Blend with Anoo. నా పేరు అనూహ్య. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలా మంచి వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను, వెళ్ళవి చెక్ చేయండి. బట్ ఈ రోజు వీడియోలో అయితే మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా పర్ఫెక్ట్గా ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను నేను. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అను నువ్వు ఐలైనర్ ఎలా అప్లై చేసుకుంటావు, అంత పర్ఫెక్ట్గా నీకు వింగ్ ఎలా వస్తుంది, మాకు కూడా నేర్పించు, మేము కూడా నేర్చుకుంటామని చెప్పి. సో వై నాట్, ఈ వీడియోలో మీ అందరికీ నేను నేర్పించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. నేను ఇక్కడ నిక్స్ ఎపిక్ ఇంక్ లైనర్ అనే ఐలైనర్ వాడుతున్నాను. సో ఇదేంటంటే బిగినర్స్కి చాలా బెస్ట్. ఇలాంటి స్కెచ్ లైనర్స్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇలా ఫెల్ టిప్ లైనర్ ఉంది. బేసిక్గా అయితే ఒక స్కెచ్ పెన్ లాగా ఉంటుంది అనమాట. సో మనము మంచిగా వింగ్ ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టు అప్లై చేసుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అయితే ఇది కొంచెం ప్రైజియర్ సైడ్ అనమాట, ఇది కొంచెం కాస్ట్లీ. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే అది నేను లింక్ చేస్తాను. అంటే మంచి ప్రోడక్ట్ ప్లస్ తక్కువ కాస్ట్లో ఉండే ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే నేను అది కింద లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఐలైనర్ అప్లై చేసుకుందాం. సో మనకి చాలా మందికి ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఐలైనర్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలాంటి లైన్స్ ఉంటే ఐస్ని హుడెడ్ ఐస్ అని అంటారనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఐలైనర్ అప్లై చేసుకుంటే మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా ఇరుక్కుపోతుంది. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ యాడ్ చేస్తాను ఎలా కనిపిస్తుంది అనేది, వాటి మీద కనుక గీస్తే. సో ఇప్పుడు సింపుల్గా ఎలా అప్లై చేసుకోవాలి, అలా లైన్స్ ఉన్నా అనేది నేను మీకు చూపిస్తాను. సో ఎప్పుడైనా ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు ట్రిక్ ఏంటంటే స్ట్రైట్గా మిర్రర్లోకి చూడాలన్నమాట. ఇలా స్ట్రైట్గా చూసి మనం అప్లై చేసుకోవాలి. సో నార్మల్గా మనం ఏం చేస్తుంటాం, ఇలా కిందకి చూసి లేదంటే ఇలా పైకి చూసేటప్పుడు అప్లై చేసుకుంటాము. దానివల్ల ఏంటంటే ఈ లైన్స్ మధ్యలో ఇరుక్కుపోతుంది, చూడ్డానికి వెరైటీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాను. సో నా వింగ్ ఎక్కడ ఉండాలి అనేది నేను ఈ కింద బేస్ చేసుకొని ఇలా చూసుకుంటున్నాను. సో అలా ఒక చిన్న లైన్ గీసుకున్నాను. అదేంటంటే నాకు ఒక రిఫరెన్స్ లైన్ లాగా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పైన ఒక సన్నటి లైన్ గీసుకుంటాను అప్పర్ లిడ్ మీద, జస్ట్ కనిపించినట్టు. సో ఇలా ఒక సన్నటి లైన్ గీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వింగ్ని మనం ఎక్స్టెండ్ చేయాలి. సో దానికి మీరు ఇదర్ ఇలా కన్సీలర్ పెట్టుకొని దీన్ని రిఫరెన్స్గా ఇలా తీసుకొని చేయొచ్చు. అలా. సో దీన్ని బేస్ చేసుకొని నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నా బయటికి. ఇలా చేశాక ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ వింగ్కి ఇక్కడ నేను గీసిన లైన్కి కనెక్షన్ లేదనమాట. సో ఇప్పుడు ఆ కనెక్షన్ మనం గీద్దాము. ఇలా పెట్టి సో అలా చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఐలైనర్. నేను జస్ట్ ఒక ఇన్నర్ కార్నర్ వింగ్ కూడా యాడ్ చేశాను, ఒక అరబిక్ లైనర్ లాగా. మీరు ఇది స్కిప్ చేయొచ్చు, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇంత పర్ఫెక్ట్గా అయితే ఫస్ట్ టైం ఎవరికి రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి రాకపోతే నన్ను మాత్రం తిట్టుకోకండి, అంటే టిప్స్ అని చెప్పి రాలేదు పర్ఫెక్ట్గా అని. సో మీరు చేయాల్సిందల్లా ఈ టిప్స్ యూజ్ చేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఫైనల్గా అయితే బాగా వస్తుంది మీకు కూడా. ఈ వీడియో చూసి మీరు కనుక ఐలైనర్ అప్లై చేసుకోవడం నేర్చుకున్నట్లయితే కింద కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంత మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అదొక్కటే సరిపోదు. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.